ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో, వెల్కమ్ టు హైదరాబాద్. ఎక్కడున్నావే? నేను స్టార్ట్ అయిపోయాను. ఒక్క 10 minutes వెయిట్ చేయి, నేనొచ్చి పికప్ చేసుకుంటాను. సరే, స్టేషన్ బయటే ఉంటాను, వచ్చేసేయ్. అరే మావా, నేను భూలోకంలోనే ఉన్నానా? అదేం పిచ్చి ప్రశ్నరా? అంటే నా కంటికి దేవకన్యలా కనిపిస్తుందిరా, అందుకే అలా అడిగా. మేం నిన్ను మరీ అంత ఇబ్బంది పెట్టంలే గాని పల్లెటూరి పిల్లగాలి తగిలి చాలా రోజులైంది. అదేదో యాడ్ లాగా దగ్గరకు రావా అని ఒక్కటిస్తే వదిలేస్తాం. రేయ్, మీరు మరీరా, మీరు అలా చూస్తుంటే తను నాకు ముద్దేలా పెడుతుంది. మీరు కళ్ళు మూసుకోండి, తనకి నేను ధైర్యం చెప్తాను. అలాగేలే, కానీ మరి కానివ్వండి కానివ్వండి. ఏమైందిరా? ఎవరో టపాకాయలు పేల్చారా? ఇంతకీ మనోడెక్కడ్రా? పేలింది టపాకాయ కాదురా, మనోడి దవడ. ఒకసారి అటు చూడు. అయ్యయ్యో, పల్లెటూరి పిల్లగాలి కావాలన్నారు కదా, రండి. వాడికి రుచి చూపించి మీకు చూపించకపోతే బాగోదు కదా, అందరికీ సమానంగా ఇస్తాను. ఎందుకు కొడుతున్నావండి? శైలు, రమ్మంటుంటే వదలవే. వాళ్ళతో ఎందుకే గొడవ? ఈ మహాతల్లి ఏంటి కోడలవుతుందో గాని చేసుకున్నవాడు మాత్రం గోవిందా గోవిందా. ప్రేమంటే ఇలా గాల్లో కలిసిపోయే గాలి మాట అంతేరా. దానికోసం నీలాంటి పిచ్చోళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారు. నాలాంటి ప్రాక్టికల్ పర్సన్ టైం యూటిలైజ్ చేసుకుని ఇంప్రూవ్ అవుతాడు. నా లవర్కి జాబ్ ఇచ్చి నా ప్రేమను నిలబెట్టరా అంటే ఇలా నాశనం చేస్తావేంట్రా? ఒక ఉద్యోగం ఇప్పిస్తే నీ సొమ్మేం పోతుంది? ఇవ్వను, చచ్చినా ఇవ్వను. ఇప్పుడు ఉద్యోగం అంటుంది, అన్నీ వచ్చాక నీకంటే బెటర్ పర్సన్ని చూసుకొని హ్యాండ్ ఇస్తుంది. అందుకే అవసరంలో ఉండే అబ్బాయికి జాబ్ ఇస్తాను, కానీ అవసరానికి వాడుకునే అమ్మాయిలకి మాత్రం ఇవ్వను. మళ్ళీ ఈ టాపిక్ తెచ్చావనుకో, ఒక్కటిస్తాను. వెళ్ళరా వెళ్ళు. నీ లైఫ్లో కూడా ఏదో ఒక రోజు ఒక అమ్మాయి వస్తుంది, అప్పుడు తెలుస్తుంది నీకు. అది కదే, నడి రోడ్లో ఒక అమ్మాయిని అల్లరి చేస్తుంటే ఎవరు రియాక్ట్ అవరేంటి? దారుణం కదా. శైలు, ఇది హైదరాబాదే. అయితే నువ్వు మురిక్కాలో పక్కన వెళ్ళేటప్పుడు ఏం చేస్తావు? ముక్కు మూసుకుంటాను. ఇక్కడ కూడా అంతే, కొత్త కదా, పోను పోను అన్ని నీకే అలవాటైపోతాయి. నువ్వు కాస్త కోపం తగ్గించుకుని
కొంచెం ట్రెండీగా మారావంటే ఆటోమేటిక్ గా నీ మైండ్ సెట్ కూడా మారిపోతుంది. మైండ్ సెట్ వేసుకునే బట్టల్లో ఉండదే, పెంచే పెంపకంలో ఉంటుంది. కావాలంటే నిన్ను ఈ సిటీని మార్చేస్తాను, నేను మాత్రం మారను. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ఇలాగే వెళ్తావా? ఇలా ఎందుకెళ్తాను? ఫ్రెష్ అప్ అయి వెళ్తాను. అది కాదే, ఇంటర్వ్యూ కూడా చుడిదార్లోనే వెళ్తావా అని. ఏ ఇలా వెళ్తే సాఫ్ట్వేర్ కంపెనీలోకి రానివరా? ఉద్యోగం ఇవ్వరా? మరీ ఫూలిష్ గా మాట్లాడకే. కొన్ని పరిస్థితులకి తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవాలి. మార్పు అవసరమైనప్పుడు చూద్దాంలే. అయినా ఇలాంటి డ్రెస్ వేసుకుని వెళ్తే నిన్నెవరు చూస్తారే? నేనిప్పుడు ప్రేమించడానికి వెళ్తున్నానా, పనిచేయడానికి వెళ్తున్నానా? నువ్వు ఏ పని మీద వెళ్ళినా వాళ్ళు ప్రేమించక మానరు, నిన్ను ప్రేమించలా చెయ్యక మానరు. నేనా? ప్రేమ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సింహాచలం. మామూలుగా ఎవరికైనా కష్టాలు వస్తే ఆ సింహాద్రి అప్పన్నకు చెప్పుకుంటారు. ఈ ఆఫీసులో ఎవరికైనా ఏదైనా కావాల్సి వస్తే ఈ సింహాచలానికి చెప్పుకుంటారు. బాస్ ఆజ్ఞాపిస్తాడు, ఈ సింహాచలం పాటిస్తాడు. సింహాచలం. అబ్బో సింహాచలం. వస్తున్నాను సార్, వస్తున్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్. బాలు ఇంకా రాలేదా? ఇంకా రాలేదు సార్. రాగానే నా ఛాంబర్కి రమ్మని చెప్పు. అలాగే సార్. ఒక్క బస్ కూడా రాలేదు, లేట్ అయిపోతుంది. వాట్ ద హెల్? నీ చున్నీ ఆరేసుకోవడానికి నా కారే దొరికిందా? సారీ అండి. ఏంటి సారీ? ఏంటి సారీ? నేను నిన్ను ఇప్పుడు కార్తో గుద్దేసి సారీ అండి పొరపాటు జరిగిపోయింది అని చెప్తే సరిపోతుందా? అయ్యో అది కాదండి, ఫైల్స్ చెక్ చేసుకుంటూ ఉంటే సడన్ గా గాలి ఎక్కువ వచ్చి అనుకోకుండా చున్నీ. ఓహో అంతేనా? లేకపోతే ఫోన్లో ఎవరితో అన్న సొల్లు కబుర్లు చెప్పుకుంటూ చున్నీని గాల్లోకి వదిలేసావా? ఇలా చున్నీ వదిలేసి కార్ కింద పడ్డట్టు దెబ్బలు తగిలినట్టు డ్రామాలాడి డబ్బు గుంజుదామని ప్లాన్ చేసావా? ఈ మధ్య ఇలాంటివన్నీ ఫ్యాషన్ అయిపోయాయి కదా. అసలు ఏం మాట్లాడుతున్నారండి? అసలు ఇక్కడ జరిగిందేంటి, మీరు మాట్లాడుతున్నదేంటి? అయినా తలా తోక లేకుండా ఏంటి మీ ఆర్గ్యుమెంట్? తలా తోక లేని పనులు చేసేది మీ ఆడోళ్లే. అది మీకు వెన్నతో పెట్టిన విద్య కదా. అయినా నీతో నాకు మాట్లాడనవసరం. ఎందుకు బాబు లేనిపోయిన రాద్దాంతం? పాపం ఆడపిల్ల వదిలేయి. మీ కారుకు కూడా ఏం కాలేదు కదా. పాపం ఆడపిల్ల అంతేలేండి. ఆ అమ్మాయి చున్నీకి చిల్లులు పడినా అది పెద్ద ఘోరం. అదే మగాడి కారుకి స్క్రాచెస్ పడితే అదేం పెద్ద తప్పు కాదు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటండి మీ గోల? పాపం ఏదో పొరపాటైందని చెప్తుంది కదా, అయినా ఎందుకు నాన్న రభస్ చేస్తున్నావు? చూసారా, వాళ్లలో ఉన్న యూనిటీ మనలో ఉండుంటే వాళ్ళకి ఇలా కొమ్ములు వచ్చిండేవి కాదు. సర్లే వదిలే బాబు, నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు. బాబు నువ్వు ముందు కారెక్కెళ్ళు. వెళ్ళు బాబు. ఓవే ఆఫీస్కి లేట్ అవుతుంది. దీన్ని ఇక్కడే వదిలేసి సాయంత్రం రిపేర్ చేసుకోవడం బెటర్.
ఆటో 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 భయ్యా ఇదిగో హైటెక్ భయ్యా. సిటీ వస్తావా? హలో, అసలేంటి నీ గోళ? ఇందాక నా కారు కట్టొచ్చావు, నీ పుణ్యం అంట అది కాస్త ఆగిపోయింది. టైంకి ఆటో దొరికింది కదా అనుకుంటే ఇప్పుడు దీనికి అడ్డొస్తున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? చూడండి, మీతో గొడవ పడ్డం నాకేం సరదా కాదు. నాకంత టైం లేదు, ఓపిక లేదు. నేను ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నాను, అందుకే ఆటో ఆపాను. అవును మరి, నేను మాత్రం గోళీలు ఆడడానికి వెళ్తున్నాను. మాకు ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. ముందు నేనొచ్చాను, నేనే ఆటోలో వెళ్తా. కావాలంటే నువ్వే సిటీ బస్ ఎక్కిళ్ళు. మీరు త్వరగా వెళ్ళాలంటే నా ఆటోనే సేఫ్ సైడ్. రండి రండి మేడం. నాకైతే నో ప్రాబ్లం భయ్యా. బాస్ ముందు తలదించుకోవడం కంటే ఈ బావురు పిల్లి ముందు అరగంట కళ్ళు మూసుకొని కూర్చోవడం మేలు. అమ్మా తల్లి, ఎక్కి కూర్చో. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను? ఇంకెవరిది? నా బాబుది. చెప్తా. హలో, ఇక్కడ కూడా సేమ్ ఫీలింగ్. అసలు నీతో పాటు ఆటో ఎక్కడో నాది బుద్ధి తక్కువ. ఎవరెక్కమన్నారు? దిగు. అరే, స్కూల్ పిల్లల్లాగా ఏంది మేడం గిల్లొల్లి? గమ్మున కూర్చోండి, 2 నిమిషాల్లో వెళ్ళిపోదాం. 2 నిమిషాలా? 2 సెకండ్లు కూడా దీని టార్చర్ భరించలేను. ఆపు బాబు, ఆపేసే బాబు, ఆపు. కావాలంటే పాదయాత్ర అయినా చేసుకుంటూ వెళ్తాను, కానీ ఈ నరకయాత్ర మాత్రం నాకొద్దు. ఆ మాట నేను అనాలి. పోనీలే, దరిద్రం వదిలింది. భయ్యా, త్వరగా పోనివ్వండి, లేట్ అవుతుంది. హే ఆటో, హైటెక్ సిటీలో ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఈజీ క్రియేషన్స్ ఉంది కదా హైటెక్ సిటీలో, అక్కడికి. ఎక్కడికి వెళ్ళాలి బాబు? హైటెక్ సిటీలోని ఈజీ క్రియేషన్స్ కి. ఎక్కడ సార్? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఇంటర్వ్యూ. కూర్చోండి. ఆ వెధవనేవాడు లేకపోతే టెన్షన్ ఉండేది కాదు. సార్, ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయి లోపలికి పంపించు. ఓకే సార్. మేడం, మీరు వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాలుగారు, ఏంటి సార్ ఇది? హైదరాబాద్ ట్రాఫిక్ బలైపోయారా? ఇంత ఆలస్యంగా వచ్చారు? దారిలో నల్లపిల్లి ఎదురైందిలే. సర్లే గాని బాస్ వచ్చారా? ఆయనకి నల్లపిల్లి ఎదురుగాలేదంట సార్, త్వరగానే వచ్చారు. రాగానే మీరు రాగానే చాంబర్కి రమ్మన్నారు. సర్లే, నువ్వు వెళ్ళి నేను వస్తాను. అలాగే సార్. ఈ జాబ్కి నువ్వు క్యాపబుల్ అని అనుకుంటున్నావా? సార్, ఎవర్ గ్రీన్ క్రియేటివ్స్ మన కంట్రీలో టాప్ 5 యాడ్ ఏజెన్సీల్లో ఒకటి. ఇక్కడ నుంచి నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చిందంటేనే నేను 50% క్వాలిఫై అయినట్టు. మీకు టాలెంట్ కావాలి, నాకు నా టాలెంట్ని ప్రూవ్ చేసుకునే అవకాశం కావాలి. సో ఈ జాబ్కి 100% నేను క్యాపబుల్ అని అనుకుంటున్నాను. వెరీ గుడ్ శైలజ. మీ కాన్ఫిడెన్స్, మీ ఐడియాలజీ 2 బాగున్నాయి. ఐఎమ్ గ్లాడ్ టు సే దట్ యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏమండి, మిమ్మల్నేనండి. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో. ఏమైంది మేడం? ఐడి కార్డ్ కింద ఓకే, పడితే. బాయ్ రా. నేను ఇచ్చేస్తానండి మేడం. ఓకే సార్, ఏంటి సార్ ఇది? ఐడి కార్డ్ పరేసుకున్నారు. సరే, బాస్ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి. నో నో. బాలు, నిన్నేం పులి నోట్లో తలపెట్టమని లేదు. నీ టీంలో అమ్మాయిని జాయిన్ చేసుకోమని చెప్తున్నాను. 2 ఒకటే సార్. కమాన్ బాలు, టేక్ ఇట్ ఈజీ. ఇట్స్ నాట్ ఈజీ సార్. నా గురించి తెలిసి కూడా.
తెలుసు కాబట్టే చెప్తున్నా. నీ క్రియేటివిటీకి ఆ అమ్మాయి ఐడియాలజీ యాడ్ అయితే మన యాడ్ ఏజెన్సీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దేవాలా తీసిపోతుంది. వాట్ సార్ నాకు ఇష్టం లేదు సార్. బాలు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి బాలు. ఇది మన కంపెనీ చేయబోయే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. దీన్ని సక్సెస్ చేసేవంటే నువ్వెన్నో రోజులుగా కలలు కంటున్నట్టుగా మనం యుఎస్ లో ఓపెన్ చేసే బ్రాంచ్ కి నువ్వే ఎండివి. ఒకసారి ఆలోచించుకో. సార్ నా వీక్ పాయింట్ మీద లాక్ చేస్తున్నారు సార్. వీక్ కాదు, స్ట్రాంగ్ చేస్తున్నాను. ట్రస్ట్ మీ, షీ ఈస్ జస్ట్ లైక్ యూ. అదే పట్టుదల, అదే కాన్ఫిడెన్స్. నేనుండగా మళ్ళీ నాలంటోళ్ళు ఎందుకు సార్? బాలు, నువ్వు ఫైర్ అయితే ఆ అమ్మాయి పెట్రోల్ అయ్యా. రెండు కలిస్తే మన కంపెనీ బొగ్గుమంటుంది. థింక్ పాజిటివ్ బాలు. ముందు నువ్వు జాయిన్ చేసుకో, తన వర్క్ చూడు, ఆ తర్వాత ఆలోచించు. అది కాదు సార్. బాలు, ఇట్స్ మై ఆర్డర్. ఓకే సార్. దాట్స్ నైస్. స్వామి, ఊళ్ళో జరిగే పెళ్ళిళ్ళకు శుభలేఖలు అందుకోవడమే గాని నా ఇంట్లో పెళ్లికి నేనెప్పుడయ్యా శుభలేఖలు పంచేది? ఏంటి నానోయ్, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నాతో కదరా, దేవుడితో మాట్లాడుతున్నాను. అన్నయ్య పెళ్లి గురించేనా? అంతేగా మరి. నువ్వేమో పెళ్ళంటావు, అన్నయ్య ఏమో యుఎస్ అని ఎండి పొజిషన్ అని అంటాడు. డిస్కషన్ తప్ప సొల్యూషన్ ఉండదు. హాయ్ అన్నయ్య. హాయ్ రా. రే ఢిల్లీ, ఢిల్లీ పిలిచారా అండి? కొంచెం మంచినీళ్ళు తీసుకురా. ఫ్రిడ్జ్ నీళ్ళు తీసుకురమ్మంటారా లేదా మామూలు నీళ్ళు తీసుకురమ్మంటారా? వీడు మళ్ళీ మొదలు పెట్టాడు. ఏదో నీళ్ళు తీసుకురారా. అయితే కాఫీ అట్టుకొస్తానండి. రేయ్, ఏదో ఒకటి అంటే కాఫీ టీ కాదు, మంచినీళ్ళు, ఫ్రిజ్ వాటర్ తీసుకురా. కాఫీకి ముందు తెమ్మంటారా లేదంటే కాఫీ తాగిన తర్వాత తెమ్మంటారా? నానా, పక్కనే ఉన్నా కదరా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? పక్కనే ఉండేం లాభం, కొంచెం వాడికి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. రేయ్, అర్థం చేసుకోవడానికి వాడిని పెళ్ళం కాదురా, పనోడు. నువ్వే అడ్జస్ట్ అవ్వాలి. నీకో దండం. మళ్ళీ పెళ్లిగోల స్టార్ట్ చేయకు నాన్న. అసలే ఈ రోజు చండాలంగా గడిచింది. అంతలో ఏం జరిగిందో? ఉదయాన్నే ఒక సీల్ రాకాసి కార్ కడ్డొచ్చింది. అదో పెద్ద శనిగ్రహం నాన్న. దాని దెబ్బకి ఆఫీస్కి వెళ్ళగానే మా బాస్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఎవరైనా ఆడపిల్ల ఎదురైతే మంచి చక్రం అంటారు, నువ్వేంట్రా శనంటావు? అయినా మీ బాస్ అంత గొప్ప షాక్ ఏమిచ్చాడేంటి? నా టీంలో ఎవరో అమ్మాయిని జాయిన్ చేస్తాడంట. రేపటి నుంచి నేను అమ్మాయితో కలిసి పనిచేసి కంపెనీని ఎక్కడికో తీసుకెళ్లాలంట. కలిసి పని చేయమన్నాడు గాని పెళ్లి చేసుకుని కాపురం చేయమన్నారు కదరా. నీతో చెప్పుకోవడం నాది బుద్ధి తక్కువ. రే ఢిల్లీ, నాకు వంట చేయకు, నేను డిన్నర్కి వెళ్తున్నాను. దాందే ఉందండి, వంట చేసేస్తాను. డిన్నర్ అయ్యాక మళ్ళీ వచ్చి తిందరు గాని. ఒరే, నువ్వు అనుకున్న తప్ప మేము చెప్పింది చేయవు, అంతే కదా? ఏం చేయమంటారండి? నిన్ను కబుర్లతో కడుపు నిండుతులే కానీ ముందు ఫుడ్ ఆర్డర్ చేయి. ఆర్డర్ ఇవ్వు. అయ్యో అయ్యో, ఫస్ట్ 1/2 సూప్ తీసుకురండి. వద్దంటే పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు చూడు ఏమైందో. నిజమేరా, నరకానికి నేరుగా వెళ్ళొచ్చాననుకో. నువ్వు ఇంకా అదృష్టవంతుడోరా, త్వరగా తెలివి తెచ్చుకుని విడాకులు తీసుకున్నావు. నీలాంటోళ్ళు చాలా మంది ముళ్ళ కంప మీద ఆరేసిన బట్టల్లా బతికేస్తున్నారు. విన్నావే, వీడెవడో గాని వెధవ సూక్తులు చెప్తున్నాడు. భార్య భర్తలన్నాక చిన్న చిత్క గొడవలు వస్తూ ఉంటాయి అని సర్ది చెప్పాల్సింది పోయి విడాకులిచ్చి మంచి పని చేసావని అంటున్నాడు. వేస్ట్. వాళ్ళ గురించి మనకెందుకు చెప్పు? ఒకటి గుర్తుపెట్టుకోరా, మన మగాళ్ళు వన్ వే లాంటోళ్ళు. దిక్కులు చూడకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతాం. ఆడాళ్ళున్నారే చౌరస్తా లాంటోళ్ళు, ఎప్పుడు ఎక్కడ ఎలా అటాక్ చేస్తారో తెలీదు. కరెక్ట్ గా చెప్పావురా, అందుకే నా బతుకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బాధపడకరా. ఒరేయ్, పెళ్లి చేసుకుని డాడీలందరూ అవుతారా. అదే లైఫ్ లో లేడీని కేడీలా చూసి దూరం పెడితే నువ్వొక మోడీవవుతావు. ఇలాంటోళ్ళకి ఏ కంట్రీతో పెళ్ళంగా వచ్చి బతుకుని ఇస్త్రీ చేసేస్తుంది. సర్లే పద, హ్యాండ్ వాష్ చేసుకుందాం. సరే. భయ్యా, ఇక్కడ జెంట్స్ వాష్రూమ్ ఎక్కడ? అటుపక్క ఉంది సార్. పదరా.
ఐఎమ్ డన్. ఓకే. పర్స్ ఏమైందిరా? పర్స్ కనిపించట్లేదురా. ఎక్కడెక్కడ ఉంటుంది చూడరా. ఇది నీదా? జెంట్స్ పర్స్ నేనెందుకు యూజ్ చేస్తానే? మరి నా బ్యాగ్ లో ఉందేంటి? ఇది నా పర్స్లా ఉంది. నా బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? ఎవరిదై ఉంటుంది? ఎలా వచ్చిందప్పా? నువ్వా? నువ్వా?